హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న లుమ్ని పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ అయితే ఫ్రీ. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. బెస్ట్ టైం టు విజిట్ ఈవినింగ్ టైమ్స్ అనమాట. లేజర్ షో కూడా ఉంటుంది ఇక్కడ మనకు. సో మనకి ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ వస్తే ఏంటంటే లేజర్ షో ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టపడే గేమ్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇలాంటివి ట్రై చేయకపోయినా నాకు చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. అసలు కింద పడతారా ఏంటి అనేది థ్రిల్లింగ్ అనిపిస్తుంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటి గేమ్స్ అనేవి, జస్ట్ చూడడం మాత్రమే. అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ ఫాల్స్ కాదు, వాటర్ ఫాల్స్ లాంటిది. ఈ ప్లేస్లో అయితే నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కింద అందరు రీల్స్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు మాత్రమే ఆడుకుంటున్నారు కదా, అప్పుడు పెద్దవాళ్ళు ఆడుకుంటారు అనమాట. అది కూడా ఫొటోస్ అండ్ రీల్స్ కోసం మాత్రమే. అక్కడ వాటర్ దగ్గర చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. అయ్యో అమ్మాయి చూడండి అసలు ఎలా వణుకుతుందో చలికి. ఆ చల్ల వాటర్లో వణుకొనికి పోతుంది అసలు అమ్మాయి అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ అనేది వేస్తున్నాడు ఆయన. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి వేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నెయిల్ ఆర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి మెహందీ డిజైన్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్కి వేస్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వేయించుకోవచ్చు. ఇక్కడైతే నెక్స్ట్ కస్టమైజ్డ్ మాకు ప్రింట్స్ అండ్ ఫొటోస్, ఆల్బమ్స్ అన్ని ప్రతివి వీళ్ళైతే కస్టమైజ్ చేసేసారు అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలాగే ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ నేను ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు నచ్చవు కూడా, ఎందుకో ఒక్కసారి కూడా ట్రై చేయాలనిపించలేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు అయితే జంపింగ్ చేస్తున్నారు. అసలు ఆ పిల్లలు జంపింగ్ చేస్తుంటే నవ్వుతుంటే చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. అసలు చూడండి ఇంత ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి ఒక్క పిల్లలు అసలు. ఇప్పుడైతే మనం బోర్డు దగ్గర వెళ్తున్నాం. దానికన్నా ముందు అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ టికెట్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ అంతగా రష్ కనిపించడం లేదు, కానీ ఇంకా ఈవినింగ్ 6 తర్వాత అయితే చాలా అంటే చాలా మంది నిండిపోతారు. అక్కడ రష్ ఉన్నా కానీ ఈవినింగ్ టైం బాగుంటుంది, ఎందుకంటే మొత్తం ఆ లైటింగ్స్, లేజర్ షోస్ అవన్నీ బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది సెలబ్రేట్ కూడా చేసుకుంటుంటారు కొన్ని పార్టీస్, చిన్న చిన్న పార్టీస్ లాంటివి. అండ్ అక్కడ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా మంచిగా పెడుతుంటారు. అసలు చాలా బాగుంటుంది వైబింగ్ అనేది. వెళ్లే ముందు టికెట్ అయితే తీసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడైతే చాలా మంది రష్ అయితే ఉన్నారు, అందరు క్యూ కూడా పాటిస్తున్నారు. సో మనం కూడా క్యూ పాటిద్దాం. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్. ఇక్కడైతే మనకు టికెట్స్ కూడా వచ్చేస్తాయి, ఇంకా బయలుదేరడమే. ఇక్కడ నుంచి చూస్తే మనకు బుద్ధుడు అంత దూరంలో కనిపిస్తున్నాడు. సో కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఫైనల్గా అయితే మనం బుద్ధుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఎంత మంచిగా ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. పర్ ఫోటో వచ్చేసి 100 రూపీస్ అలా తీసుకుంటారు. జస్ట్ 10 మినిట్స్లో మీకు అక్కడ ఇచ్చేస్తారనమాట. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తాయి ఈ బుద్ధుడి దగ్గర. మేమైతే ట్రై చేసాం కానీ అంతగా నచ్చలేదు మాకు. ఇక్కడైతే ఈవినింగ్
ఈవినింగ్ పూట వైబ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు చూడండి బుద్ధుడు చుట్టూ విగ్రహం చుట్టూ ఇలా ఎన్ని మంచి మంచి విగ్రహాలు అనేవి ఎలా ఉన్నాయి అప్పటి కాలంలో. మంచిగా ప్రతి ఒక్కటి నీట్గా ఎలా చెక్కారో అసలు క్లియర్గా చూసినట్లయితే మనకు చాలా అంటే చాలా మీనింగ్ ఉంటుంది అనమాట ఆ పిక్చర్స్లో మనకు చూసినట్లయితే. అండ్ ఇక్కడ టైం కూడా అయిపోవచ్చింది, ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేసేయాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకు. ఇక్కడ ఏంటంటే మనం ఏ బోట్లోనే వచ్చామో అదే బోట్లో వెళ్ళాలని అయితే రూల్ ఏం లేదు. మనం ఏ బోట్లోనైనా కూడా వెళ్ళొచ్చు. అక్కడ రెడీగా బోట్స్ కూడా ఉంటాయి. ఫిల్అప్ అయిన వెంటనే వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయంట. బట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇప్పుడైతే లేవు మనకు. అండ్ రెగ్యులర్గా అయితే కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. సో ఇంతటితో మన వీడియో అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.